సార్ ఒక ప్రశ్న సార్, చెప్పండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు మనం చూసాం, అవునండి. హ్యాపీగా కలిసిమెలుస్తున్నారు. ఆ పొలంలో ఏదో అందరికీ పండించుకునే వాళ్ళు. తర్వాత ఏదన్నా పంచుకోవాలనుకుంటే నీకు 2 ఎకరాలు నాకు 2 ఎకరాలు అయిపోయింది. ఒక్కసారికి భూముల రేట్లు పెరిగిన తర్వాత కుటుంబాలే విడిపోయాయి. ఇక్కడ అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, ఏమీ లేదు. ఎవరికి నాన్న తరపున తాత తరపున వచ్చిన ఆస్తి నేను అమ్ముకోవాలనుకుంటా. నాకు ఒక ఆస్తి వచ్చింది. సో నేను అమ్ముకునే టయానికి నా సిస్టరో నా బ్రదరో ఎవరో వచ్చి అందుకు నాకు హక్కు ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ కేసులు బాగా పెరిగిపోయినాయి సార్. సార్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇలాంటి విషయాలు, ఇలాంటి భూములు కొంటే ఆ కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఫ్యూచర్లో ఎవరైనా అడ్డం తిరిగి రేపొద్దున కేసు వేస్తే? ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు లాంటివి ఒక యజమాని చెప్పినట్టు కుటుంబాలు నడిచేవి. తండ్రి యజమాని ఉన్నాడంటే కొడుకులందరూ వాళ్ళు ఏదో పని చేసుకొని ఇంటికి వచ్చి ఉండేవాళ్ళు, తండ్రి చెప్పినట్టే వినేవాళ్ళు. ఆ తర్వాత ఒక 40 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు అయిన తర్వాత ఆ భూములు పంచుకొని ఆ కొడుకులు ఓనర్లుగా మారేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమైందంటే అందరు ఇప్పుడు ఒక తండ్రికి 4 కొడుకులు అయితే 4 కొడుకులు ఇంట్లో ఉండరు. సో కాబట్టి ఈ ఉన్న వ్యక్తి అతను ఏడే ఆక్రమించుకుంటాడో భూమి అనే ఉద్దేశంతో వీళ్ళు నా భూమి నాకు చేసేసేయని చెప్తుంటారు. అంటే ఎవరు కూడా ఉమ్మడి కుటుంబాలుగా ఫస్ట్ ఉండలేరు. ఉమ్మడి కుటుంబాలు ఉండడం సాధ్యమైతే లేదు. సాధ్యమైపోవడం కారణం ఏంటంటే పెరుగుతున్నటువంటి ఖర్చులు కావచ్చు, ఆదాయమైన సోర్సెస్ కావచ్చు, వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, ఆ గ్రామంలో వాళ్ళకు ఉపాధి లేకపోవడం కావచ్చు. ఇంతకుముందు 10 ఎకరాలు 20 ఎకరాల భూములు ఉండేటివి. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలలో 2-3 అన్నదమ్ములు ఉంటే వాడు ఏం బతుకుతాడు? భవిష్యత్తు లేదు. కాబట్టి ఆ అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి కుటుంబాలు లేవు. రెండవది మహిళా హక్కు చట్టం, ఆస్తిలో మహిళా హక్కులని వచ్చినాయి. సో 1985లో మన ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసినప్పుడు మహిళా హక్కు చట్టం అనేది ఎప్పుడైతే 1985లో ఇంట్రడ్యూస్ చేసిందో అప్పుడు మహిళలకు అంతకుముందు కొడుకులకు మాత్రమే హక్కు ఉండేది. పెళ్లి కట్టకాలు కలిసి స్త్రీలకు పంపించేవాళ్ళు. వాళ్ళు కనీసం ఆస్తులు అడిగేవాళ్ళు కూడా కాదు, వాళ్ళకి ఆలోచన కూడా ఉండేది కాదు. అంటే మొత్తం పూర్తి హక్కులు కొడుకు ఒక అన్న చెల్లి ఉన్నారనుకోండి, ఆ యొక్క అన్నకే ఆస్తి, చెల్లి బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఆమె ఓనర్ అవుతాను, ఈయన ఇంట్లో ఈయన ఓనర్ అవుతాను. కానీ ఈ యొక్క మహిళా చట్టాలు వచ్చిన తర్వాత సో 2004 ఇది November 15th అప్పటి నుంచి ఈ యొక్క భారతదేశంలో అందరికీ స్త్రీలకు ఆస్తిలో 50% హక్కు ఉంది. అంటే పురుషులు ఎంతనో స్త్రీలు కూడా అంతే. ఈ హక్కులు ఉన్నాయని చెప్పినప్పటి నుంచి ఈ ప్రతి ఇంట్లో కూడా ఇంతకుముందు అన్నదమ్ములు కొట్లాడుకునే వాళ్ళు ఆస్తుల కోసం, కానీ ఇప్పుడు అక్క చెల్లెళ్ళు కూడా అన్నదమ్ముల మీద కొట్లాడుకున్న బంధాలన్నింటి కూడా ఆ బంధం కూడా ఎగిరిపోయింది. సో ప్రతి ఒక్కరికి ఆస్తి తగాదాలు తప్ప వేరే ఏమి ఇలాంటి కేసులు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు ఎక్కువ కేసులు కూడా ఈ యొక్క మహిళా హక్కు లేకపోతే ఎప్పుడు వచ్చినాయో వాళ్ళకి ఆస్తి రాకపోయినా మాకు ఆస్తి ఉండేనట్టు కదా మా నాన్న ఉన్నప్పుడు అని కేసులు వేసేవాళ్ళు. ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టడానికి మాట్లాడలేదు, ప్రధానంగా జరుగుతుంది మార్కెట్లో ఏం జరుగుతుంది దాని మీద. ఆ మహిళా హక్కు ఆస్తి వచ్చిన తర్వాత సో ప్రతి ఒక్కరు కూడా నాకు ఆస్తిలో హక్కు ఉంది అంటే ఎక్కడి నుంచి హక్కు ఉందో వాళ్ళకి ఐడియా లేదు. ఇక్కడ ఒక సమస్య సార్, మీరు కరెక్ట్ చెప్పారు. సో నేను మా సిస్టర్ ఉందా అనుకున్నా, మామూలుగా నేను ల్యాండ్ అమ్ముకోవాలని అమ్మేశాను, వేరే వాళ్ళు కొనేసారు నా దగ్గర. ఈ కొన్న తర్వాత అంత ప్రాసెస్ అంత అయిపోయి పేమెంట్ అంత అయిపోయిన తర్వాత వీళ్ళు ఆ తర్వాత ఎంట్రీ అవుతున్నారు. ఆ సిస్టర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాది అది నా బ్రదర్ నాకు తెలియకుండా అమ్మేశాడు మీకు అని కేసు వేస్తున్నారు. మీకు మరి మీ దృష్టికి ఇలాంటివి చాలా ఉంటాయి. మరి ఆ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన యొక్క హిందూ సక్సెషన్ యాక్ట్ 1955 భారతీయ యొక్క సక్సెషన్ యాక్ట్ అంటాం. అంటే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఆస్తుల యొక్క భాగాలు తెలియజేస్తుంది. సో తాతల నుంచి వచ్చే ఆన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉంటాయి, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆన్సిస్టర్ ప్రాపర్టీస్ అంటే తాతల నుంచి వచ్చిన ఆస్తి. తాతల నుంచి ఒక 10 ఎకరాల భూమి తండ్రికి వచ్చింది అనుకోండి, తండ్రికి ఒక 2 కొడుకులు 2 కూతుర్లు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ తండ్రి 10 ఎకరాల ఆస్తి నాదే అని చెప్పి అమ్ముకోవడానికి లేదు. సో తండ్రికి ఎంత భాగం ఉందో కొడుకులకు కూడా కూతుర్లకు కూడా అంతే భాగం ఉంది. అప్పుడు అనుకోకుండా ఆ తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి అయితే ఎవరికైనా అమ్ముకోవచ్చు. తండ్రి స్వయంగా సంపాదించిన తాతల నుంచి వచ్చినట్లయితే అతనికి ఎంత భాగం వస్తుంటుంది అంటే అతనికి 1 భాగము, కొడుకులు 4 భాగాలు, మొత్తం 5 భాగాలుగా మనిషికి 2 ఎకరాల వరకు ఉంటుంది. తండ్రి 2 ఎకరాలు అమ్మకుండా 10 ఎకరాలు అమ్మేశారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మా భాగం మా తండ్రి అమ్మడానికి హక్కు లేదు, మేమే దానికి ఓనర్స్, మా సంతకాలు లేకుండా అమ్మాడు అని వీళ్ళు కేసులు వేస్తున్నారు. దాన్ని పార్టీషన్స్ కూడా అంటారు. కేసులు పెరిగిపోవటానికి కూడా పార్టీషన్స్ కూడా అంటారు. ఒకవేళ తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది, దాన్ని మనం సెపరేట్గా చెప్పుకోవాలి. యాక్చువల్గా హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే చాలా పెద్ద టాపిక్ అది. అప్పుడు మనము ఒక తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది, ఒక 5 ఎకరాలు సంపాదించాడు, ఒక కూతురు కొడుకు ఉన్నారు, అతనికి భార్య ఉంది. అప్పుడు అనుకోకుండా ఆ తండ్రి
విల్ డీడ్ రాశారనుకోండి, అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. విల్ డీడ్ రాయకుండా చనిపోతే ఆ 5 ఎకరాల భూమిలో ఒక భాగం తల్లికి, ఒక భాగం కొడుకు, ఒక భాగం కూతురుకు, అంటే 3 భాగాలు అవుతాయి అన్నమాట. మంచికి 1 ఎకరం పైన వస్తుంది, 1.5 ఎకర్ పైన వస్తుంది. ఆ 1.5 ఎకర్ కాకుండా ఆ అన్న 3 ఎకరాలు తీసుకుని అనుకోండి, కూతురుకు కేసేస్తుంది. అంటే ఇక్కడ పార్టీషన్ సూట్లో ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంత భాగం ఉందో అంత భాగం వరకే వాళ్ళకి హక్కుదారులు, అంతకంటే ఎక్కువ అమ్మినప్పుడు కొడుకులు వేయచ్చు. దీన్ని బట్టి చట్టాలు ఎక్కువ తెలియకపోవడం మంచిదే అనిపిస్తుంది. అంటే చట్టాలు తెలియకపోతే నష్టపోతాం, ఆస్తులు నష్టపోతాం. అదేలేండి, అంటే ఓ రకంగా మామూలు జనరల్గా మనం ఆలోచిస్తే అంటే పాతకాలంలో ఒక వ్యక్తి మీద తండ్రి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, తండ్రులు కూడా ఎన్ని కేసులు వేయచ్చు అనేది కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు కాబట్టి. సో ఈ విధంగా అంటే కేసులు వేసుకోవడానికి కారణం ఏంటంటే తెలియాలి, చట్టాలు తెలిస్తేనే మంచిది, మంచిగా వాడుకోవాలి, అందరూ వాడుకోవచ్చు మంచిగా. అట్లా అప్పుడు దుర్వినియోగం జరగదు. అట్లా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి అంతా జరుగుతుంది, చెడు అంతే జరుగుతుంది. ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఒకప్పుడు ఈజీ 2, ఏ టైంకి ఆ టైం జరిగిపోవాలంటారు. కానీ ఇప్పుడు పెళ్ళి అంటే భయపడుతున్నారు. కేవలం ఆస్తుల కోసము 1 సంవత్సరం కాపురం చేయటం, విడిపోవటం, ఆ తర్వాత కేసులు వేసుకోవటం, ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. బేసిక్గా ఒకసారి పెళ్ళి అయిన తర్వాత, విడిపోయిన తర్వాత ఎవరైతే విడిపోయారో ఆ పర్సన్కి ఈ ఆస్తి మీద హక్కు ఉంటుంది సార్. వైఫే అనుకుందాం. చూడండి, అక్కడ వైఫ్కి ఆస్తుల విషయానికి వచ్చినప్పుడు ఆ వైఫ్కి యాక్చువల్లీ ఎలాంటి ఆస్తుల మీద హక్కులు ఉండవండి. ఎప్పుడు ఈ యొక్క భర్త ఉన్నాడు, భర్తకి వాళ్ళ ఫాదర్ యొక్క ఆస్తుల హక్కులు ఉంటాయి. అంతేగాని ఇతనికి పిల్లలు పుట్టారు అనుకోండి, ఇతను పిల్లలు ఉన్నప్పుడు కూడా ఆ వైఫ్కు ఎప్పుడు హక్కులు వస్తాయి? ఇతను భర్త చనిపోతే అతను ఆస్తులు మిగిలితే ఆమెకు హక్కులు వస్తాయి. ఓకేనా? సో అంతేగాని ఆ మామూలుగా వైఫ్కి ఇతని ఆస్తుల హక్కులు అన్నిటి డైరెక్ట్ భర్త ఉన్నంతకాలం హక్కు అనేది వాళ్ళకి రాదు. హక్కు అనేది రాదు. కాకపోతే మెయింటెనెన్స్ అడగచ్చు. సో వాళ్ళు ఇక పెళ్లి చేసుకున్నారు కాబట్టి, నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి నాకు కావాల్సిన మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఆ పిల్లల యొక్క గ్రోత్ కోసం అడగచ్చు. పిల్లలకు ఆస్తుల హక్కు కూడా అడగచ్చు. హక్కు ఉంది, ఆ పిల్లలకు అడగచ్చు. వాళ్ళకైతే లేదు.